Yeah, welcome to current affair discussion. Today we are going to discuss October 22 to 26 part 2 current affairs. In part 1, 11 questions and from 12th question onwards, right? So this question is just for awareness purpose and two abbreviations unnai ikkada. Current affair thing kanna this abbreviations important for exam and the current affair thing is just for awareness purpose. Look at here. CBDT ఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ హ్యాస్ రీసెంట్లీ నోటిఫైడ్ అమెండమెంట్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్కి అమెండమెంట్ చేసింది ఫర్ ఈజ్ ఇన్ క్లెయిమింగ్ క్రెడిట్ ఫర్ టీసీఎస్, టీడీఎస్. టీసీఎస్ కలెక్టెడ్, టీడీఎస్ డిడక్టెడ్ ఫర్ సాలరీడ్ ఎంప్లాయీస్. ఓకే, రైట్. సో ద అబ్రివేషన్స్ టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్, టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో లెట్ మీ కన్వే. దట్స్ అ పాయింట్ దట్ ఐ వాంట్ టు కన్వే టు యూ పీపుల్. యాక్చువల్గా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఫామ్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్కి అమెండ్మెంట్ చేసి ఫామ్ నెంబర్ 12BAA, ఇదేం ఇంపార్టెంట్గా జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై అమెండింగ్ ఐటీ రూల్స్ 1962 ఫర్ ఎంప్లాయీస్ టు రిపోర్ట్ నెసెసరీ పర్టికులర్స్ టు దేర్ ఎంప్లాయర్స్ responsible for making payments under subsection 1 of section 192 and will also use this information for TDS calculations. Okay, employees will use this information, this form in fact, to report TDS and TCS other than their salaries, including అంటే సాలరీస్ నుంచి కాకుండా వేరే ఎక్కడి నుంచైనా వాళ్ళకి ఇన్కమ్ వస్తున్నట్లయితే దానికి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వచ్చే ఇంట్రెస్ట్, ఇన్సూరెన్స్ కమిషన్స్ అండ్ డివిడెండ్స్ ఫ్రమ్ కంపెనీ ఈక్విటీ షేర్స్ అనే ఉంటే TCS from purchases like cars, foreign currency to their employers. Okay, right. So what actually this, let me convey with a simple example also, right? First of all, TDS, tax deducted at source. TCS, tax collected at source. మనకు వచ్చే ఇన్కమ్ పైన when we are earning something in the form of this all categories, if you look at here, మనం ఒక కంపెనీ నడుపుతున్నాం, మన కంపెనీకి రాయల్టీకి వస్తున్నటువంటి ఇన్కమ్ అయినా, మన కంపెనీని బ్రాండ్ యూజ్ చేసుకొని అదర్ కంపెనీస్ బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నట్లయితే దానికోసం మనకి పే చేయాల్సి ఉంటుంది. రాయల్టీకి వచ్చే ఇన్కమ్ అయినా, టెక్నికల్ సర్వీసెస్కి, లీగల్ ఫీజ్కి, కన్సల్టింగ్, ఎస్పెషల్లీ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనకు వస్తున్న సాలరీ అండ్ లేదు మీరే ఒక పెద్ద కాంప్లెక్స్ హౌస్, కమర్షియల్ కాంప్లెక్స్ని ఓనే ఉన్నారు, దానికి వస్తున్న రెంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఏంటి అంటే దిస్ వన్, లుక్ అట్ హియర్. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఇంప్లిమెంటెడ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ టు కలెక్ట్ ట్యాక్సెస్ అట్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మనకి ఎక్కడి నుంచి అయితే ఇన్కమ్ వస్తుందో, అది సాలరీ వల్ల వచ్చే ఇన్కమ్ కావచ్చు, రెంట్ మనకు వస్తున్న మనం కడుతున్నానని చెప్పట్లేదు, మనకు వస్తున్న రెంట్ పైన, అంటే మనకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ పైన ఆ పర్టికులర్ ఇన్కమ్ కనుక సర్టన్ నెంబర్ కన్నా ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. ఇప్పుడు సాలరీకి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, రెంట్కి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. ఈవెన్ దట్ ఆల్సో యూ కెన్ సీ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్. ఒకవేళ మనమే ఒక కాంప్లెక్స్ని, హౌస్ని ఓనే ఉన్నాం, కమర్షియల్ కాంప్లెక్స్ని ఓనే ఉన్నాం, ఆ హౌస్ పైన కనుక మనకి పర్ ఇయర్కి 2,40,000 కన్నా ఎక్కువ రెంట్ వస్తున్నట్లయితే, మనం ఇక్కడ నేను రెంట్ పే చేస్తున్నామని చెప్పట్లా, మనకి రెంట్ వస్తున్నట్లయితే అంటే మనం హౌస్ ఓనే ఉన్నాం, దానిపైన మనకు వచ్చే రెంట్, లేదా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ని ఓనే ఉన్నాం, వేర్ హౌస్ని ఓనే ఉన్నాం, దాన్ని ఎవరైతే లీజుకు తీసుకుని ఉంటారో వాళ్ళు మనకు పే చేస్తున్న అమౌంట్, దట్స్ వాట్ మనకు వచ్చే రెంట్ కనుక 1 ఇయర్లో ఈ నెంబర్ని ఎక్సీడ్ అయితే 10% TDS కట్ చేస్తారు. ఓకే, రైట్. అండ్ డిఫరెంట్ నెంబర్స్ ఫర్ డిఫరెంట్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, ఈవెన్ సాలరీస్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కన్వే వాట్ ఈస్ TDS మీన్స్. ఏదైతే మనకి ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ పైన, ఆ ఇన్కమ్ కనుక సర్టెన్ థ్రెషోల్డ్ని క్రాస్ అయితే ఆ ఇన్కమ్ పైన మనకు ఎవరైతే పే చేస్తున్నారో ఆ ఇన్కమ్ని, ఇప్పుడు సపోజ్ మనకి సాలరీ అనుకోండి, మన ఎంప్లాయర్ పే చేస్తాడు, మనకి రెంట్ వస్తుంది అనుకోండి, మన ఎవరైతే టెనెంట్ ఉన్నారో మన హౌస్లో రెంట్కి ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఏ కంపెనీకి అయితే మనం కాంప్లెక్స్ని రెంట్కి ఇచ్చామో, లీజ్కి ఇచ్చామో, వాళ్ళు మనకి పే చేస్తారు కదా. దట్స్ వాట్ మనకి మనీ పే చేసే ఎంప్లాయర్ అయినా, సాలరీ రూపంలో రెంట్ అయినా బై టెనెంట్, ఆ రెంట్ అమౌంట్ కానీ సాలరీ అమౌంట్ కానీ సర్టెన్ థ్రెషోల్డ్ని క్రాస్ అయితే 10%, 5%, 2% లైక్ దట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీని మనకి పే చేయకుండా ఆ ఎంప్లాయరే, ఆ టెనెంటే డైరెక్ట్గా గవర్నమెంట్కి క్రెడిట్ చేస్తారు. అంటే మనకు వస్తున్న ఇన్కమ్ మనకి రీచ్ అవ్వడానికి ముందే TDS కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని మనకి పే చేస్తారు. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అంటే
ఏదైతే మనకు వస్తున్న ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ పైన కన్నా ట్యాక్స్ని కలెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఓకే, వెన్ ఐ కమ్ అక్రాస్ TCS, tax collected at source, look at here, is a tax payable by seller which he collects from the buyer at the time of sale of goods. ఇక్కడ ఏముంది? సో if you look at here, this one TDS అంటే this statement will give a clarity. Employees will use these forms, అంటే ఈ ఫామ్ని టు రిపోర్ట్ TDS ఎప్పుడు కట్ చేస్తారు? ఎంప్లాయీ నుంచి ఎంప్లాయీకి వస్తున్న సాలరీలో TDS కట్ చేస్తారు. అండ్ TCS ఎప్పుడు? లుక్ అట్ హియర్, TCS ఫ్రమ్ ద పర్చేజెస్ లైక్ కార్స్. మనమే ఒక కార్ కొన్నాం అనుకుందాం అంటే షోనింగ్ పర్పస్. ఆ కార్కి మనం మనీ పే చేస్తాం కదా, కార్ కంపెనీ సెల్లరు అండ్ మనము బయ్యరు. ఓకే, ఈ సెల్లర్ మన దగ్గర నుంచి TCSని కలెక్ట్ చేస్తాడు. ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ TCS. లుక్ అట్ హియర్, TCS ఫ్రమ్ పర్చేజెస్ లైక్ కార్స్ ఆర్ ఫారిన్ కరెన్సీ టు దేర్ ఎంప్లాయర్స్. ఓకే, సో ఇప్పుడు ఇయర్ ఎండ్ అయిపోయింది, మనకు వచ్చిన మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ థ్రెషోల్డ్ కన్నా బిలోనే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు ITR ఫైల్ చేసి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. సో ఇలాంటివి ఫైల్ చేయడం కోసము ఈ ఫామ్ 12BAA ఓకే ఇంట్రడ్యూస్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ CBDT, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. అదే ఇక్కడ న్యూస్లో ఉంది. బట్ ఇక్కడ TCSకి TDSకి డిఫరెన్స్ ఏంటంటే మనకు వస్తున్న ఇన్కమ్ పైన కన్నా ట్యాక్స్ కట్ చేస్తే దాన్ని TDS అంటారు. మనం ఏదైనా షాపింగ్ చేస్తే, ఏదైనా బై చేస్తే, ఆ గూడ్ ఆర్ సర్వీస్ని బై చేస్తే దానిపైన కూడా మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. దట్ ఈస్ TCS, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. అండ్ ఈ రెండింటిని క్లెయిమ్ చేసుకోవడానికి న్యూ ఫామ్ తీసుకొచ్చారు, అది కరెంట్ అఫైర్ థింగ్ ఇక్కడ. బట్ TCSకి TDSకి మనకు వస్తున్న ఇన్కమ్ పైన ట్యాక్స్ TDS, మనం స్పెండ్ చేస్తున్న అమౌంట్ పైన కట్టే ట్యాక్స్ TCS. ఎగ్జాంపుల్గా 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ, ఇఫ్ లుక్ అట్ హియర్, రైట్. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సపోజ్ ABC Limited pays a rent of this much amount, 40,000 per month for a warehouse. ఈ వేర్ హౌస్ మనమే ఉన్నాం అనుకుందాం. ఈ వేర్ హౌస్ ఓన్డ్ బై అస్. మనం ఈ ABC Limited కంపెనీకి ఈ వేర్ హౌస్ని రెంట్కి ఇచ్చాం అనుకుందాం. వాళ్ళు మంత్కి మనకి 40,000 పే చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఇన్కమ్ వస్తుంది, రెంట్ పే చేస్తున్నారు. ఎంత? 40,000 పర్ మంత్. అంటే సంవత్సరానికి 4,08,000. బట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రెంట్ థ్రెషోల్డ్ 2.4 lakhs. 2.4 lakhs కన్నా ఎక్కువ కన్నా రెంట్ కన్నా వస్తున్నట్లయితే 10% TDS కట్ చేస్తారు. దట్స్ ఫర్ 2.4 lakhs కన్నా ఎక్సిడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? మనకి రెంట్ ఎవరు పే చేస్తున్నారు? దిస్ కంపెనీ ABC Limited. వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు దిస్ ABC Limited విల్ డిడక్ట్ ద TDS అట్ ద రేట్ ఆఫ్ 10% అమౌంటింగ్ టు ₹4,000. అంటే 40,000లో 10% 4,000, రిమైనింగ్ 36,000 మనకి ఇస్తారు. అండ్ మనం ఏం చేయాలి ఇప్పుడు? నౌ ద వేర్ హౌస్ ఓనర్ అంటే వీ యాజ్ ఎ ఓనర్ విల్ లిస్ట్ అవర్ టోటల్ గ్రాస్ ఇన్కమ్ ఈస్ దిస్ మచ్. ఈవెన్ దో మనకు వచ్చింది 12 into 36 అయినా, బట్ టోటల్ 4.8 lakhs గ్రాస్ ఇన్కమ్గా క్లెయిమ్ చేసి దెన్ ఈ TDS ఆఫ్ 48,000ని మనం రీఫండ్ కోసం క్లెయిమ్ చేస్తాము. అలా రీఫండ్ కోసం క్లెయిమ్ చేయడానికి కొత్త ఫామ్ తీసుకొచ్చారు 12BAA అని చెప్పి. దట్స్ అ థింగ్ హియర్. అండ్ TCS గురించి మాట్లాడితే లుక్ అట్ హియర్, TCS స్టాండ్స్ ఫర్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ అకార్డింగ్ టు సెక్షన్ 206 ఆ సెక్షన్స్ అని జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. హియర్ ఆర్ ద TCS రేట్స్ ఫర్ సమ్ కామన్లీ బాట్ గూడ్స్. మనం ఏమైనా ఇలాంటి గూడ్స్ కొంటే వీటిపైన TCS ఎంత పే చేయాల్సి ఉంటుంది? ఆల్కహాల్ కొంటే 1% TCS, టెండ్యూ లీవ్స్ అంటే లైక్ రావి ఆకులు లేకపోతే తమలపాకులు అని చెప్తూ ఉంటారు, వాటిపైన దిస్ మచ్. అండ్ దిస్ డిఫరెంట్ కైండ్ టోల్ ప్లాజా, మెటల్స్, ఫారెస్ట్ ప్రొడ్యూస్, లైక్ ద డిఫరెంట్ TCS రేట్స్ ఉన్నాయి. ఇది కూడా ఎగ్జాంపుల్తో చూస్తే సపోజ్ మిస్టర్ మిశ్రా పర్చేజ్డ్ టెండ్యూ లీవ్స్ వర్త్ 60,000. ఇక్కడ ఈయన బయ్యరు, మిశ్రా ఎవరు? బయ్యరు. ఏం పర్చేజ్ చేశాడు? దిస్ లీవ్స్ ఇంత అమౌంట్ వాల్యూ చేస్తే లీవ్స్ పర్చేజ్ ఎవరి దగ్గర నుంచి? సెల్లర్ మిస్టర్ దేశాయ్ దగ్గర నుంచి పర్చేజ్ చేశాడు, రైట్. హవెవర్ మిస్టర్ మిశ్రా అంటే బయ్యర్ విల్ పే ద ఫాలోయింగ్ అమౌంట్. యాక్చువల్ పర్చేజ్ చేసినటువంటి గూడ్ యొక్క వాల్యూ 60,000 అయినా ఆ 60,000 దానిపైన 5% TCS కలిపి మొత్తం 63,000 పే చేయాలి. నౌ మిస్టర్ దేశాయ్ విల్ కలెక్ట్ ద ఎక్స్ట్రా 3,000. దిస్ ఈజ్ కాల్డ్ TCS. అండ్ ఈయన గవర్నమెంట్కి పే చేస్తాడు, మనం క్లెయిమ్ చేసుకోవచ్చు తర్వాత. దట్స్ వాట్ మనకు వస్తున్న ఇన్కమ్ పైన కన్నా కటింగ్స్ ఉంటే కట్ చేసి మనకు మనీ పే చేస్తే TDS అంటాం, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్.
వెరాజ్ మనం స్పెండ్ చేస్తున్న అమౌంట్కి ఎక్స్ట్రా కలిపి పే చేయాల్సి వస్తే దాన్ని టీసీఎస్ అంటాం, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ కోసమే, బోత్ ఆర్ డిఫరెంట్. మన ఇన్కమ్ పైన టీడీఎస్, మన స్పెండింగ్ పైన టీసీఎస్. దట్స్ అ సింపుల్ క్లారిటీ యూ నీడ్ టు మెయింటైన్. ఓకే, దట్స్ అ 12th క్వశ్చన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా జస్ట్ టు ప్రొవైడ్ అవేర్నెస్ కోసమే 12th క్వశ్చన్ ఇచ్చాను. నౌ 13th వన్, అగైన్ అ లిటిల్ బిట్ ఇంపార్టెంట్ వన్. మన ఇండియాలో 90 కోట్ల మందికి పైగా 140 crore పీపుల్లో 90 crore పీపుల్ పైగా ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ ఇంటర్నెట్ వల్ల యాక్చువల్గా చెప్పాలంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఆల్ దోస్ థింగ్స్, డిజిటల్ బ్యాంకింగ్లో అడ్వాన్స్మెంట్, ఆల్ దీస్ థింగ్స్ వల్ల స్కామ్స్ కూడా, స్పామ్ మెయిల్స్, స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజెస్, స్కామ్, ఫిషింగ్, ఇలాంటి అటాక్స్ అన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇలాంటి మోసాలకి ఏవైతే సైబర్ క్రైమ్స్ ఉంటాయో అలాంటి వాటికి దూరంగా ఉండే విధంగా ఇండియన్ పబ్లిక్కి అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం కోసము రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ద సోషల్ ప్లాట్ఫామ్ కంపెనీ కాల్డ్ మెటాతో టైఅప్ అయ్యి, ప్రీవియస్ ఫేస్బుక్, ప్రజెంట్ మెటానేమో, మెటాతో టైఅప్ అయ్యి ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. స్కామ్ సే బచో అంటే మోసాలకి దూరంగా ఉండండి అనే మీనింగ్ వస్తుంది. ఈ క్యాంపెయిన్ మెటాతో టైప్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఏ మినిస్ట్రీస్ దీంట్లో పార్ట్ అంటే అది కూడా ఇంపార్టెంటే. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీటీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, లుక్ అట్ ఇయర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీ ఒకటి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సో 3 ministries, one government body called I4C. I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వీళ్ళు ముగ్గురు మినిస్ట్రీస్, దట్ గవర్నమెంట్ బాడీ కలిపి, దట్ ఈస్ ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెటాతో టైఅప్ అయ్యి లాంచ్ చేసిన క్యాంపెయినే స్కామ్సే బచో, అంటే మోసాలకు దూరంగా ఉండండి. సో ఆన్లైన్లో ఫ్రాడ్స్ అంటే మనకు తెలియని పర్సన్స్కి, థర్డ్ పార్టీస్కి, అన్నోన్ పర్సన్స్కి మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఓటీపీస్ని కానీ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ని కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నెంబర్స్ కానీ, ఎక్స్పైరీ డేట్స్ కానీ, సివివి నెంబర్స్ కానీ అన్నోన్ పర్సన్స్కి షేర్ చేయకుండా, లైక్ మీకు లాటరీ తగిలిందనో, లాటరీ విన్నారని చెప్పు, మీ ప్రోడక్ట్ ఇండియన్ కస్టమ్స్ ఆఫీస్లో నిలిచిపోయింది అండ్ మీరు మనీ పే చేస్తే ప్రోడక్ట్ మీకు వస్తుందని, ఇలాంటి చాలా స్పామ్ మెయిల్స్, స్పామ్ కాల్స్, మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో అవేర్నెస్ని ప్రొవైడ్ చేయడం కోసము రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెటాతో టైఅప్ అయ్యి లాంచ్ చేసినటువంటి క్యాంపెయినే స్కామ్సే బచో. ఎన్ని మినిస్ట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయంటే 3 ministries, హోమ్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, రైట్. అండ్ ఈ క్యాంపెయిన్లో భాగంగానే మెటా బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖుర్రానాతో కూడా పార్ట్నర్షిప్ అయ్యి ఒక వీడియోని కూడా లాంచ్ చేసింది. మీరు ఆ వీడియో యూట్యూబ్లో లాంచ్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఈ నేమ్తో సెర్చ్ కొడితే స్కామ్సే బచో ఆయుష్మాన్ ఖురానా అని చెప్పి యూట్యూబ్లో కొడితే ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో డే టు డే లైఫ్లో ఎలా మనం ఫ్రాడ్స్కి ట్రాప్లో పడుతున్నామో ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యూ కెన్ గో త్రూ దట్ పర్టికులర్ వీడియో ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ సమ్ అవేర్నెస్. ఓకే, రైట్. అండ్ అబౌట్ మెటా గురించి మాట్లాడితే, అండ్ అమెరికన్ కంపెనీ, కాలిఫోర్నియాలో ఉంటుంది, 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ప్రజెంట్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్. అండ్ రీసెంట్గా ఈయన $200 billion క్లబ్లో కూడా ఎంటర్ అయ్యాడు. దట్స్ 13th క్వశ్చన్. సింప్లీ హియర్ ఈజ్ వన్ క్యాంపెయిన్. ద క్యాంపెయిన్ నేమ్డ్ యాజ్ స్కామ్సే బచో. తెలుగులో మాట్లాడితే మోసాలకు దూరంగా ఉండండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది మెటా అండ్ 3 ministries ఆల్సో, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, హోమ్ అఫైర్స్ అండ్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఎందుకోసమో క్లారిటీ ఇచ్చాను. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, లాస్ట్ ఇయర్ అయితే దిస్ మెనీ కేసెస్ మన ఇండియాలో సైబర్ ఫ్రాడ్కి రిపోర్ట్ చేయబడ్డాయి. రిపోర్ట్ చేయబడిన కేసెస్ ఇవి, ఇంకా రిపోర్ట్ చేయడం ఎన్ని ఉన్నాయో 11 million కేసెస్ జస్ట్ ఇన్ 2023 ఇట్ సెల్ఫ్. ఓకే, రైట్. దట్స్ ద 13th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 14th one. జస్ట్ రీడ్ ద క్వశ్చన్. మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఒకటి బ్రిక్స్ కంట్రీస్లో, బ్రిక్స్ అంటే ఇక్కడ యాక్చువల్గా బ్రిక్స్లో ప్రజెంట్ 10 countries ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ సర్వే ఓన్లీ 5 countriesని మాత్రమే కన్సిడర్ చేసి ప్రిపేర్ చేసినటువంటి రిపోర్టు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ కంట్రీస్లో 2022 నుంచి 45 వరకు బిట్వీన్ దీస్ ఇయర్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్,
డెత్స్ బికాస్ ఆఫ్ క్యాన్సర్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ అని చెప్పి, అండ్ ఈవెన్ లైఫ్ క్వాలిటీ. సో ఈ ఈ ఈ థింగ్స్ని పారామీటర్స్ని కన్సిడర్ చేసి మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఒకటి బ్రిక్స్ కంట్రీస్లో ఈ నెక్స్ట్ 2.5 డికేడ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, ఎన్ని డెత్ కేసెస్ అని ఒక సర్వేని రిలీజ్ చేశారు. అందులో అన్ఫార్చునేట్లీ లుక్ అట్ హియర్, క్యాన్సర్ కేసెస్ అండ్ డెత్స్ ఆర్ లైక్లీ టు రైజ్ షార్ప్లీ ఇన్ అవర్ కంట్రీ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఈ పర్టికులర్ రిపోర్ట్ని రిలీజ్ చేసినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఏది అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ NCDIR, ICMR, NCDIR రిలీజ్ చేసింది ఈ పర్టికులర్ రిపోర్ట్ని. ఓకే, వాట్స్ ద క్వశ్చన్? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఇంకన్నీ కూడా. విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్డ్ ఇట్ స్టడీ దట్ స్టేట్స్ క్యాన్సర్ కేసెస్, డెత్స్ and their effects on life quality in BRICS countries, showing that cancer cases and deaths are likely to rise sharply in India and in South Africa between 2022 and 2045. And yes, that is by ICMR, Indian Council of Medical Research, National Center for Disease Informatics and Research, right? Especially వీళ్ళు చెప్పిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేల్స్లో లిప్స్ అండ్ ఓవరాల్ మౌత్కి సంబంధించిన క్యాన్సర్స్ వల్ల ఎక్కువ మేల్స్ సఫర్ అవుతారంట బికాస్ ఆఫ్ స్మోకింగ్, నాన్ స్మోకింగ్ టొబాకో వల్ల. స్మోకింగ్ టొబాకో అంటే సిగరెట్, బీడీ ఇవన్నీ. ప్లస్ నాన్ స్మోకింగ్ టొబాకో అంటే ఈ గుట్కా, పాన్ మసాలా ఏవైతే ఉన్నాయో వీటి కన్జంప్షన్ వల్ల మేల్స్లో మౌత్ క్యాన్సరు, లిప్స్ ఎఫెక్ట్ అవ్వడం ఇలాంటివి. వెరస్ ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ వల్ల ఎక్కువ డెత్ ఇన్సిడెంట్స్ని అబ్జర్వ్ చేయొచ్చంట. సో both a male as well as female has to take some precautions to avoid such a kind of things. So BRICS countries lo highest number of cancer death cases India followed by South Africa. This report was published by Indian Council of Medical Research, National Information Center. Okay, right, that's a 14th question. Next to 15th one, oka international organization called International Energy Agency, okay, IEA stands International Energy Agency. దీని హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. వీళ్ళు మన IIT ఢిల్లీతో టైఅప్ అయ్యారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే టెక్నాలజీని యూజ్ చేసుకుని ఎమిషన్స్ని రెడ్యూస్ చేసేలా, అట్ ద సేమ్ టైం క్లీన్ ఎనర్జీ వైపు ట్రాన్సిషన్స్ ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయో వాటి డెవలప్మెంట్ కోసం. ఓవరాల్గా చెప్పాలంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూబుల్స్ వైపు ఏవైతే టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఉన్నాయో వాటిలో కోఆపరేషన్ ఇచ్చుకొని అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ కోసము మన IIT ఢిల్లీతో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పార్ట్నర్షిప్ అయింది. అండ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. ఓకే, రైట్. యాక్చువల్గా IEAలో 31 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. మన ఇండియా అయితే యాజ్ ఆఫ్ నో మెంబర్ కంట్రీ కాదు, జస్ట్ అసోసియేట్ కంట్రీ. మెంబర్ కంట్రీకి అసోసియేట్ కంట్రీకి డిఫరెన్స్ ఏంటి అంటే మెంబర్ కంట్రీస్కి ఆ ఆర్గనైజేషన్ యొక్క మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి ఓటు వేసే రైట్ కూడా ఉంటుంది. వేరైతే అసోసియేట్ కంట్రీస్కి జస్ట్ అబ్జర్వర్ స్టేటస్ మాత్రమే ఉంటుంది, ఓటు వేసే రైట్ ఉండదు. ఓకే, మన ఇండియా ప్రజెంట్ IEAలో ఫుల్ మెంబర్ కంట్రీ కాదు, ఇండియా ఈజ్ ఏ అసోసియేట్ కంట్రీ. IEA done MOU with the IIT Delhi, especially a collaboration. This collaboration is going to focus especially on energy technology innovation to reduce emissions and energy transition kind of achievements. Okay, that's the 15th question. IIT Delhi partnered with the IEA and IEA headquarter Paris, France. That's the 15th question. Move to next question, question number 16th one. 16th question, ADB, Asian Development Bank, ఆల్మోస్ట్ ఒక 497 crore రూపీస్ ఒక స్టేట్లో దిస్ మెనీ వెట్లాండ్స్ని 129 వెట్లాండ్స్ని రీస్టోర్ చేయడం కోసము. వెట్లాండ్స్ అంటే లైక్ పాండ్స్, లేక్స్ ఉంటాయి కదా, వాటిని రీస్టోర్ చేయడం కోసము దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీని, దాంట్లో 80% ఈ ప్రాజెక్ట్ కాస్ట్ దిస్ మచ్, దీంట్లో 80% ADB, 20% స్టేట్ గవర్నమెంట్. ఈ ప్రాజెక్ట్ కింద సస్టైనబుల్ వెట్లాండ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ ట్రాన్స్ఫర్మేషన్, సస్టైనబుల్ వెట్లాండ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ స్విఫ్ట్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఏ స్టేట్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు
దిస్ ప్రాజెక్ట్లో 80% అమౌంట్ని ఫండింగ్గా ఇస్తుంది అంటే దట్ ఈస్ ఫర్ ద స్టేట్ కాల్డ్ అస్సాం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక స్టేటు అస్సాము ఏడీబీ అండర్ స్విఫ్ట్ ప్రాజెక్ట్, సస్టైనబుల్ వెట్లాండ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఆ స్టేట్లో అస్సాం స్టేట్లో ఉన్న 129 వెట్లాండ్స్ని రీస్టోర్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. దట్స్ 16th క్వశ్చన్. ఏడీబీ హెడ్ క్వార్టర్ మనీలా, ఫిలిప్పైన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th one. It's just an appointment. It's one of the Mini Ratna company, IRFC, Indian Railway Finance Corporation, ఢిల్లీలో ఉంటుంది. అండ్ న్యూ అపాయింట్మెంట్ CMD అండ్ CEO, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. న్యూ పర్సన్ మనోజ్ కుమార్ దూబే, రీప్లేసింగ్ షెల్లీ వర్మ. ఓకే, ఇట్స్ అన్ అపాయింట్మెంట్. IRFC ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్కి కొత్త CMD CEO వచ్చారు. షెల్లీ వర్మని రీప్లేస్ చేస్తూ మనోజ్ కుమార్ దూబే అపాయింట్ అయ్యారు. IRFC ఇస్ ఏ మినిరత్న కంపెనీ, CPSE, అండ్ లొకేషన్ ఈస్ ఇన్ న్యూ ఢిల్లీ. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ 1986, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, రైట్? నాట్ మచ్ టు డిస్కస్. ఇట్స్ అన్ అపాయింట్మెంట్. పర్సన్ నేము, ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు, అండ్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. IRFC ఇది ఒక NBFC, గవర్నమెంట్ ఓన్డ్ NBFC, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. మనోజ్ కుమార్ దూబే ఇస్ ద న్యూ CMD అండ్ CEO, రీప్లేసింగ్ షెల్లీ వర్మ. లొకేషన్ ఈజ్ ఇన్ ఢిల్లీ. దట్స్ 17th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th one. ఇది ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్కి సంబంధించింది. వాట్స్ అ డే? వరల్డ్ ఫుడ్ డే. వాట్స్ అ థీమ్? రైట్ టు ఫుడ్ ఫర్ ఏ బెటర్ లైఫ్ అండ్ బెటర్ ఫ్యూచర్. BL BF, బెటర్ లైఫ్ బెటర్ ఫ్యూచర్. రైట్ టు ఫుడ్ ఫర్ ఏ బెటర్ లైఫ్ బెటర్ ఫ్యూచర్. రైట్ టు ఫుడ్ ఫర్ ఏ బెటర్ లైఫ్ బెటర్ ఫ్యూచర్. దట్స్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ డే. October 16 ఈజ్ ద డేట్. October 16 సెలబ్రేట్ చేస్తున్నాం. 1979లో ప్రపోజ్ చేస్తే, FAO 20th కాన్ఫరెన్స్ సెషన్లో ప్రపోజ్ చేస్తే, 80లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసి 81 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. 81, ఓకే, 1981 నుంచి October 16. అండ్ 42nd సెషన్ మీటింగ్ జరిగినప్పుడు FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అవార్డ్స్ని ఇస్తూ ఎవరైతే వరల్డ్ వైడ్ ఫుడ్ సస్టైనబుల్గా, ఫుడ్ డెవలప్మెంట్, సస్టైనబుల్ వేలో ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ కన్జర్వేషన్ కోసం ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి అవార్డ్స్ ప్రజెంట్ చేస్తూ, ఒకటి FAO పార్ట్నర్షిప్ అవార్డు 2 కంపెనీస్ కలిపి ఇచ్చారు ఇక్కడ. ఒకటి సిటీ, కొరియాలో ఉన్న సిటీ కాల్డ్ ఉల్సాన్ సిటీ. దిస్ ఈజ్ FAO పార్ట్నర్షిప్ అవార్డు, 10,000 రూపీ ప్రైజ్ మనీ. అండ్ అనదర్ వన్ ఈజ్ UK బేస్డ్ CABI, సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్స్ ఇంటర్నేషనల్. ఈ రెండింటికి కలిపి FAO పార్ట్నర్షిప్ అవార్డు ఇచ్చారు. దిస్ వన్. వెరాజ్ దిస్, ఇక్కడ నేను ఆల్రెడీ రాసి పెట్టినటువంటి దిస్ ఆర్గనైజేషను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫ్ చైనీస్ అగ్రికల్చరల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఇది అబ్రివేషను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫ్ చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్. చైనీస్ అగ్రికల్చరల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఎలా అయినా చెప్పచ్చు మీరు. దిస్ పర్టికులర్ ఆర్గనైజేషను సస్టైనబుల్ వేలో ఫుడ్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ని గుర్తిస్తూ FAO అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఇక్కడ 2 అవార్డ్స్ గురించి మాట్లాడుతున్నా. ఒకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫ్ చైనీస్ అగ్రికల్చరల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి FAO అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అచీవ్మెంట్ అవార్డు వన్స్ ఇన్ ఎవ్రీ 2 years ఈ అవార్డు ఇస్తారు. దీని ప్రైజ్ మనీ $1 lakh ఉంటుంది, $1 lakh USD. ఎందుకు? ఫుడ్ ప్రొడక్షన్లో సస్టైనబుల్ వేలో వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఇన్నోవేటివ్ థింగ్స్కి. వెరాజ్ ఫుడ్ కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో FAO పార్ట్నర్షిప్ అవార్డు కొరియాలోని ఒక సిటీ ఉల్సాన్ సిటీకి అండ్ UKకి సంబంధించినటువంటి సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్స్ ఇంటర్నేషనల్ కలిపి పార్ట్నర్షిప్ అవార్డు ఇచ్చారు. సో సింప్లీ 18th క్వశ్చన్. డేస్, దాని థీము అండ్ అవార్డ్స్ కూడా జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ చెప్తున్నా. డే ఏంటి? వరల్డ్ ఫుడ్ డే. ఎప్పుడు? 16th of October. వాట్స్ ద థీమ్? రైట్ టు ఫుడ్ ఫర్ ఏ బెటర్ లైఫ్ అండ్ బెటర్ ఫ్యూచర్. దిస్ వన్, రైట్ టు ఫుడ్ ఫర్ ఏ బెటర్ లైఫ్ అండ్ బెటర్ ఫ్యూచర్.
1981 అక్టోబర్ 16 సెలబ్రేట్ చేస్తున్నాం. FAO హెడ్ క్వార్టర్ రోమ్, ఇటలీ. అండ్ FAO అచీవ్మెంట్ అవార్డు చైనీస్ కంపెనీకి, FAO పార్ట్నర్షిప్ అవార్డు UK బేస్డ్ ఒక ఆర్గనైజేషన్ కొరియాలోని ఒక సిటీకి ఇవ్వడం జరిగింది. ఓకే, దట్స్ 18th క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇందాక చెప్పాం కదా, బ్రిక్స్ కంట్రీస్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ అండ్ డెత్స్ ఇండియా, సౌత్ ఆఫ్రికా ఉంటాయని చెప్పి. అండ్ మేబీ ఇది కూడా అవేర్నెస్ కోసమే ఇచ్చాను 19th కూడా. ఫీమేల్స్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీ స్టేజ్లోనే రికగ్నైజ్ చేసే విధంగా, అఫోర్డబుల్ కాస్ట్కే రికగ్నైజ్ చేసే విధంగా ఒక డివైస్ని డెవలప్ చేశారు, కంపాక్ట్ డివైస్. అండ్ ఆ డివైస్ ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే IIT ఇండోర్, ఈ పర్టికులర్ పర్సనాలిటీ ప్రొఫెసర్ శ్రీవాస్తన్ వాసుదేవన్. సింప్లీ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, which Indian Institute of Technology has recently introduced a compact device for early detection of breast cancer at an affordable cost, and that is IIT Indore, right? Next, అది ఇంపార్టెంట్ కాదు, అవేర్నెస్ కోసమే ఇచ్చాను. ఇలా అఫోర్డబుల్ కాస్ట్కే డివైజెస్ని డెవలప్ చేస్తున్నారు, సో దట్ అర్లీ స్టేజ్లో మనం రికగ్నైజ్ చేసి ప్రివెన్షన్స్ తీసుకుంటే లైఫ్ థ్రెటనింగ్ కాకుండా కాపాడుకోవచ్చు అర్లీ స్టేజ్లో అని చెప్పి అవేర్నెస్ని ప్రొవైడ్ చేయడం కోసమే ఈ క్వశ్చన్ ఇచ్చాను 19th. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. జస్ట్ రీడ్ ద క్వశ్చన్. వరల్డ్లో విచ్ సిటీ ఈజ్ ద రిచెస్ట్ సిటీ విత్ రెస్పెక్ట్ టు sovereign wealth funds? Which city has recently declared as the వరల్డ్స్ రిచెస్ట్ సిటీ ఇన్ సోవరెన్ వెల్త్ ఫండ్స్? ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే సోవరెన్ వెల్త్ ఫండ్ అంటే ఏంటో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ఆ సోవరియన్ వెల్త్ ఫండ్ ఇస్ ఏ స్టేట్ ఓన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అంటే ఆ లోకల్ గవర్నమెంట్, ఆ నేషన్ చేత ఓన్ చేయబడినటువంటి ఫండ్ అది. ఏ కంట్రీ గురించి మాట్లాడితే ఆ కంట్రీ గవర్నమెంటే దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి ఫండ్. Sovereign అంటేనే గవర్నమెంట్. Sovereign wealth fund is a state owned investment fund comprised of money generated by the government. గవర్నమెంట్కి మనీ సర్ప్లస్గా కన్నా ఉంటే ఆ మనీని కూడా ఫర్దర్గా డెవలప్మెంట్ చేసి అర్న్ చేయడం కోసము, ఫర్దర్గా ఇన్వెస్ట్ చేసి అర్న్ చేయడం కోసము ఆ నేషన్ గవర్నమెంట్ మెయింటైన్ చేసే ఫండ్నే sovereign wealth fund అంటారు. ఓకే, ఆ ఫండ్ derived from country's surplus reserves, and sovereign wealth funds provide a benefit for country's economy and even its citizens also. ఓకే, సో సోవరెన్ వెల్త్ ఫండ్ అంటే ఏంటి? ఆ నేషన్ గవర్నమెంట్ చేత మెయింటైన్ చేయబడుతున్నటువంటి ఫండ్. ఆ నేషన్ గవర్నమెంట్కి సర్ప్లస్గా ఇక్కడైతే న్యూస్లో ఉన్నది అబుదాబి సిటీ, వాళ్ళకి ఆయిల్ రిసోర్సెస్ వల్ల, ఆయిల్ రిజర్వ్స్ వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫారెక్స్ కరెన్సీ వస్తుంది. అండ్ ఆ మనీని అన్నెసెసరీగా ఖర్చు పెట్టకుండా ఫ్యూచర్ కోసము అండ్ సర్ప్లస్గా ఉన్న మనీని ఫర్దర్గా అర్న్ చేసే విధంగా డిఫరెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తూ దాన్ని ఫర్దర్గా డెవలప్ చేసేలా ఒక నేషన్ గవర్నమెంట్ కనుక ఉన్న సర్ప్లస్ అమౌంట్ అలా మెయింటైన్ చేస్తున్నట్లయితే దాన్నే సోవరెన్ వెల్త్ ఫండ్ అంటారు. అండ్ ఇక్కడ వరల్డ్లోనే సోవరెన్ వెల్త్ ఫండ్స్ ఉన్నటువంటి సిటీస్లో రిచెస్ట్ సిటీ అబుదాబి విత్ అన్ అమౌంట్ ఆఫ్ $1.7 trillion. సో విత్ దిస్ మచ్ సోవరెన్ వెల్త్ ఫండ్ $1.7 trillion ఇది ఆల్మోస్ట్ ఇండియన్ జీడిపిలో హాఫ్. దిస్ సిటీ వరల్డ్లోని రిచెస్ట్ సిటీ, ఫాలోడ్ బై ఓస్లో, నార్వే క్యాపిటల్, చైనా, బీజింగ్ చైనా క్యాపిటల్, సింగపూర్, రియాద్, హాంకాంగ్. ఇవి వరల్డ్లో ఉన్నటువంటి టాప్ సోవరెన్ వెల్త్ ఫండ్ సిటీస్. ఫస్ట్లో అబుదాబి, ఓస్లో, బీజింగ్, సింగపూర్, రియాద్, హాంకాంగ్. ఇవి యూ షుడ్ రిమెంబర్. ఓకే, రైట్. 20th క్వశ్చన్. వరల్డ్లోనే సోవరెన్ వెల్త్ ఫండ్స్లో రిచెస్ట్ సిటీ అబుదాబి, ఫాలోడ్ బై ఓస్లో, దెన్ బీజింగ్, ఓకే, దెన్ సింగపూర్, రియాద్, హాంకాంగ్. రైట్. వాట్ ఈస్ సోవరెన్ వెల్త్ ఫండ్ అంటే అ ఫండ్ విచ్ ఇస్ మేనేజ్డ్ బై ద నేషన్ గవర్నమెంట్. రైట్, దట్స్ ఆ 20th క్వశ్చన్. నెక్స్ట్ ముందు క్వశ్చన్ నెంబర్ 21st. ఇది స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఈవెంట్. Who become the second Indian after Grand Master Vishwanathan Anand to reach an ALO rating of this many points? 2800. ఇప్పటి వరకు ఈ ఏలో రేటింగ్ హిస్టరీలోనే హైయెస్ట్ రేటింగు 288 రేటింగ్స్ని అచీవ్ చేసిన పర్సనాలిటీ మాగ్నస్ కార్ల్సన్. ఇదేంటంటే ఒక చెస్ ప్లేయర్ని ఇంకొక చెస్ ప్లేయర్తో కంపేర్ చేసి రిలేటివ్గా రేటింగ్ పాయింట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అలా
ఇప్పటి వరకు వరల్డ్లోనే ఈ ఏలో రేటింగ్స్లో 2800 కన్నా అబోవ్ పాయింట్స్ని 16 ప్లేయర్స్ మాత్రమే ఈ రికార్డ్ని, ఈ ఫీట్ని అచీవ్ చేశారు. అందులో మన ఇండియా నుంచి 2 పర్సన్స్ మాత్రమే. ఫస్ట్ పర్సన్ విశ్వనాథన్ ఆనంద్, గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, అండ్ సెకండ్ పర్సన్ అర్జున్ ఎరిగైసి ఈజ్ యాక్చువల్లీ a Telugu state personality, తెలంగాణ వరంగల్ నేటివ్ ప్లేస్, who become the second Indian after Grand Master Vishwanathan Anand to reach an ELO rating of 2800. Yes, E. Arjun from Telangana, Warangal. And India nunchi second person after GM Vishwanathan, Varallo 16th player only. That's our 21st question. Next moving to question number 22nd. ఈ 22nd question అవేర్నెస్ కోసము, ఇది రైల్వే ఎస్ఎస్సి కైండ్ ఆఫ్ థింక్ లిటిల్ బిట్ ఇంపార్టెంట్ బట్ నాట్ ఫర్ అ బ్యాంక్. Look at the 22nd question. The Supreme Court has recently upheld the constitutional validity of which section of the Citizenship Act 1955 which recognized the Assam Accord. రీసెంట్గా ఈ పాయింట్ ఎందుకు న్యూస్లో ఉందంటే, అస్సాం గవర్నమెంట్ ఎవరైతే ఈ డేట్ తర్వాత దిస్ డేట్ మార్చ్ 25, 1971 తర్వాత బంగ్లాదేశ్ నుండి అస్సాంకి మైగ్రేట్ అయి ఉంటారో వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా గుర్తిస్తూ వాళ్ళ కంట్రీకి రిటర్న్ వెళ్ళిపోవాల్సిందిగా అస్సాం గవర్నమెంట్ ఒక గెజెట్ ఇష్యూ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ చేశారు. ఏంటి అంటే యాక్చువల్గా ఈ సెక్షన్ 6A, దిస్ సెక్షన్ 6A ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఒరిజినల్, 1985 amended act, this one if you look at here, section 6A was introduced as part of the Citizenship Amendment Act 1985 following the Assam Accord, which aimed to resolve tensions over illegal immigration from Bangladesh. అంటే ఈ సెక్షన్, ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, వాట్ ఇస్ ద సెక్షన్ నెంబర్, సెక్షన్ 6A అండ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 అమెండెడ్ యాక్ట్ గురించి అది, అండ్ ఒరిజినల్ యాక్ట్ అయితే 55. ఇది ఏం చెప్తుందంటే, ఎవరైతే ఈ డేట్ జనవరి 1, 1966 నుండి మార్చ్ 24, 1971 బిట్వీన్ దీస్ టూ డేట్స్లో బంగ్లాదేశ్ నుండి ఇండియాకి మైగ్రేట్ అయి ఉంటారో దాట్ పర్టిక్యులర్ పర్సనాలిటీస్కి ఫుల్ ఇండియన్ సిటిజన్షిప్ని ప్రొవైడ్ చేస్తూ తీసుకొచ్చినటువంటి ఒక సెక్షనే 6A. అండ్ ఇప్పుడు ఈ దట్స్ వాట్ అంటే ఎందుకు ఈ డేట్ ఫిక్స్ చేశారంటే, this is the date, the cutoff date, March 24, 1971 is significant as it marks the start of military operations in East Pakistan. ప్రజెంట్ మనం దాన్ని బంగ్లాదేశ్ని పిలుస్తున్నాం, బట్ ఒకప్పుడు అది ఈస్ట్ పాకిస్తాను. అంటే ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ ఫామ్ అవ్వడంలో మన ఇండియన్ మిలిటరీ కూడా బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇచ్చింది. మన ఇండియన్ మిలిటరీ డైరెక్ట్గా ఆ వార్లో ఏ డేట్ రోజునైతే ఇన్వాల్వ్ అయ్యిందో, దిస్ ఇస్ ద డేట్. మార్చ్ 24, 1971 తర్వాత అంటే మార్చ్ 25 నుండి మన ఇండియన్ ఆర్మీ కూడా ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ పార్టిసిపేట్ చేసింది. అంటే ఆ డేట్కి ముందు అండ్ జనవరి 1, 1966 బిట్వీన్ దీస్ టూ డేట్స్లో ఎవరైతే బంగ్లాదేశ్ నుండి ఇండియాకి వచ్చి ఉంటారో, మైగ్రేట్ అయి ఉంటారో, ఆ పర్సనాలిటీస్కి ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తూ ఇండియన్ సిటిజన్స్గా గుర్తించే సెక్షనే సెక్షన్ 6A. ఇప్పుడు ఆ పర్టికులర్ డేట్ తర్వాత వచ్చిన వాళ్ళందరినీ బంగ్లాదేశ్కి వెళ్ళిపోవాల్సిందిగా అస్సాం గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే, అండ్ ఈ డేట్ చేంజ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ ఫామ్ అయింది. అప్పీల్ చేశారు అండ్ సుప్రీంకోర్టు ప్రీవియస్ ఉన్నటువంటి డేట్ని ఫిక్స్ చేస్తూ డెసిషన్ తీసుకుంది. అదే ఈ పర్టికులర్ క్వశ్చన్. బట్ దాంతోపాటు ఇంకా ఫర్దర్గా కొన్ని మాట్లాడితే, మన ఇండియన్ సిటిజన్స్కి ఈక్వాలిటీ, అందరూ ఈక్వల్ అని గ్యారంటీ ప్రొవైడ్ చేసే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ నెంబర్ 14. ఇది ఎక్స్ట్రా థింగ్. నెక్స్ట్, పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఉంటారో బిఫోర్ ఇండిపెండెన్స్, వాళ్ళకి రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్ ఈ ఆర్టికల్ ఇస్తుంది. అలానే ఇండియా నుంచి పాకిస్తాన్కి ఎవరైతే మైగ్రేట్ అయి ఉంటారో వాళ్ళ రైట్స్ని ఈ ఆర్టికల్ నెంబర్ చెప్తుంది, ఆర్టికల్ 7. దట్స్ ద 22nd క్వశ్చన్. వాట్ ఆర్ ద పాయింట్స్ హియర్? ఎవరైతే బంగ్లాదేశ్ నుండి జనవరి 1, 1966
మార్చ్ 24, 1971 ఈ డేట్స్ మధ్యలో బంగ్లాదేశ్ నుండి ఇండియాకి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ని ప్రొవైడ్ చేసే సెక్షనే ఈ సెక్షన్ 6A సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. ఒరిజినల్ యాక్ట్ అయితే 55, ఇది అమెండ్మెంట్ చేసిన తర్వాత. దీన్ని ఈ డేట్ని చేంజ్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టులో రీసెంట్గా ఒక అప్పీల్ ఫైల్ అయితే సుప్రీంకోర్టు ప్రీవియస్ డేట్ని సమర్థిస్తూ డిసిషన్ తీసుకుంది. అది కరెంట్ అఫైర్ థింగ్. బట్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 14 మనందరికీ ఈక్వాలిటీని గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. ఆర్టికల్ నెంబర్ 14. దట్స్ 22nd క్వశ్చన్. ఆన్సర్ అయితే సెక్షన్ 6A. నెక్స్ట్ 23rd క్వశ్చన్. వాట్ ఈస్ 23rd క్వశ్చన్? సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ న్యూస్లో ఉంది. ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? సో ఏ సెక్టార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్టైల్ సెక్టార్. ఆబ్వియస్లీ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఎందుకు న్యూస్లో ఉందంటే సమర్థ్ స్కీమ్. ఈ సమర్థ్ స్కీమ్ని ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ సమర్థ్ స్కీమ్ SCBTS stands Scheme for Capacity Building in Textile Sector. Scheme for Capacity Building in where? Textile sector. So a demand driven and placement oriented umbrella skilling program of the Ministry of Textiles. అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో యూత్ ఆఫ్ అవర్ నేషన్ ఆల్మోస్ట్ దిస్ మచ్ పీపుల్కి 3 lakh పర్సన్స్కి పైగా ఈ సమర్థ్ స్కీమ్ ద్వారా నెక్స్ట్ 2 yearsలో అంటే ప్రజెంట్ రన్నింగ్ ఇయర్ FY25 అండ్ FY26 2 ఫినాన్షియల్ ఇయర్స్లో దిస్ మచ్ ఫండింగ్తో 495 crores అమౌంట్తో 3 lakh పైగా పర్సన్స్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి అంటే టెక్స్టైల్ సెక్టార్ కావాల్సినటువంటి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేసేలా, జాబ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేసేలా ఈ స్కీమ్ వర్క్ చేస్తుంది. దట్ ఈస్ FY26 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు సమర్థ్ స్కీమ్ని. అండ్ సింప్లీ కమింగ్ టు ద క్వశ్చన్, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఎక్స్టెండెడ్ ది which scheme? Samardh scheme for next 2 years with the budget of this much amount of money, that is 495 crores until March 2026. That is option 4 is the correct answer. Okay, right. What's the scheme? Samardh scheme. Which is the ministry? Ministry of Textiles. What's the sector? Textile sector. 2 years extension with an amount of 495 crores. Through this scheme 3 lakhs కి పైగా పర్సన్స్కి టెక్స్టైల్ సెక్టార్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడమే ఆబ్జెక్టివ్. సమర్థ్ టెక్స్టైల్ సెక్టారు, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, 495 crores ఫర్ ద నెక్స్ట్ 2 years FY25, FY26. ఓకే, రైట్. నౌ 24th క్వశ్చన్. 24th క్వశ్చన్, మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రీసెంట్గా 3 కంట్రీస్ని విజిట్ చేశారు, ఆఫ్రికన్ కంట్రీస్ని. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఎంఓఈస్ అయితే ఏం లేవు అక్కడ, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. బట్ ఆ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్, కరెన్సీస్ గుర్తుపెట్టుకోవాలి. బికాస్ అప్కమింగ్ ఎగ్జామ్స్ IBPS PO ఒకటి, SBI క్లర్క్ PO, వీటికి ఆబ్వియస్లీ క్యాపిటల్స్, కరెన్సీస్ ఇంపార్టెంట్ కాబట్టి ద 3 ఆఫ్రికన్ కంట్రీస్ వాటి క్యాపిటల్స్, కరెన్సీస్ ఏంటో చూద్దాం. ఓకే, ఎవరు విజిట్ చేశారు ఇక్కడ? మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రీసెంట్లీ అక్టోబర్ 13th నుంచి 19th వరకు 3 ఆఫ్రికన్ కంట్రీస్ని విజిట్ చేశారు. అల్జీరియా, మారిటానియా, మారిషస్ వేరు, మారిటానియా వేరు. ఓకే, మారిటానియా, మలావి, ఇవి 3 కంట్రీస్. అల్జీరియా, మారిటానియా, మలావి. అవర్ ప్రెసిడెంట్ visit to these 3 African nations. Okay, right. Now what is the capital of Algeria? Algiers, Algerian dinar. Capital Algiers, currency Algerian dinar. That is Algeria. Next, Mauritania, capital Nouakchott. Nouakchott is the capital. Currency Mauritanian Ouguiya. Okay, currency Mauritanian Ouguiya. Whereas Malawi, capital Lilongwe, currency Malawian Kwacha. Malawian Kwacha. Right. 24th question simply. Our president Draupadi Murmu recently visited 3 African nations: Algeria, Mauritania, Malawi. Algeria capital Algiers. Algerian dinar is the currency. Mauritania capital Nouakchott. This one capital Nouakchott. Ouguiya, currency Mauritanian Ouguiya. Ouguiya. Okay, Ouguiya. Ouguiya. Whereas Malawian Kwacha is the currency and Lilongwe is the capital of Malawi. Lilongwe. ఇవి క్యాపిటల్స్, కరెన్సీస్, 3 ఆఫ్రికన్ కంట్రీస్ నేమ్స్ రాస్తే గుర్తుంటాయి.
అల్జీర్స్ అల్జీరియా క్యాపిటల్, అల్జీరియన్ దినారు కరెన్సీ. ఏ కంట్రీ? అల్జీరియా. ఓకే, నెక్స్ట్ మారిటానియా క్యాపిటల్ నౌకాచోట్, NOUA Naukachot is the capital, and Ouguiya is the currency of Mauritania. Okay, next Malawi, Lilongwe is the capital, Lilongwe, and currency Kwacha, Malawian Kwacha is the currency. గుర్తుపెట్టుకోవాలి, క్యాపిటల్స్, కరెన్సీస్, ఆల్ దోస్ థింగ్స్, రైట్. నెక్స్ట్ 25th క్వశ్చన్. 25th క్వశ్చన్ ఏంటంటే వరల్డ్ లైన్ రిపోర్ట్. ఇది ప్యారిస్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏంటంటే ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్ ఫర్ H1 2024. H1 అంటే హాఫ్ ఇయర్ అని, 6 months అని. ఇది క్యాలెండర్ ఇయర్ని బేస్ చేసుకొని, అంటే జనవరి 2024 నుంచి జూన్ 2024. దిస్ H1ని H1 ఆఫ్ 2023తో కంపేర్ చేసి మన ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ కైండ్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, గ్రోత్ ఏముంది, వాల్యూమ్ పరంగా, వాల్యూ పరంగా చూద్దాం ఒకసారి. సో రిపోర్ట్ రిలీజ్ చేసింది వరల్డ్ లైన్, ప్యారిస్ బేస్డ్ కంపెనీ. వీళ్ళ రిపోర్ట్ ప్రకారం యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఓకే, యూపీఐ ద్వారా పే చేసే ట్రాన్సాక్షన్స్ వాల్యూము H1 2023 అండ్ H1 2024 కంపేర్ చేస్తే 52% వాల్యూమ్ గ్రో అయింది. ఆన్ దట్ డే వాల్యూమ్స్ ఎంత అంటే 51.9 బిలియన్ వాల్యూమ్స్ ఉంటే నౌ 2024 H1లో 78.97తో దర్ ఇస్ అ గ్రోత్ ఆఫ్ 52% వాల్యూమ్ గ్రోత్ యూపీఐ ట్రాన్సాక్షన్స్లో. And even if you look at here, the report noted that the surge in UPI transactions, particularly in person to merchant, అంటే మనం ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళి పే చేసే థింగ్స్ అన్ని కూడా పర్సన్ టు మర్చెంట్, అండ్ కన్సాలిడేటెడ్ యూపీఐ స్టేటస్ యాజ్ ద ప్రిఫర్డ్ ఆప్షన్ ఫర్ మైక్రో ట్రాన్సాక్షన్స్. అండ్ అండ్ అదేంటి, వాల్యూమ్ పరంగా గ్రోత్ 52%, వెరాజ్ వాల్యూ పరంగా గ్రోత్ చూస్తే 40% వాల్యూ పరంగా గ్రోత్. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఫస్ట్ ట్రాన్సాక్షను, సెకండ్ ట్రాన్సాక్షను, థర్డ్ ట్రాన్సాక్షను, ఆర్ ఎల్స్ ఎక్స్ అనే పర్సన్ వైకి, ఏ అనే పర్సన్ బీకి, పి అనే పర్సన్ క్యూకి ట్రాన్సాక్షన్ చేశారనుకుందాం. ఇక్కడ 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇవి వాల్యూమ్. ఎన్ని వాల్యూమ్ ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. బట్ వాల్యూ పరంగా చూస్తే ఎక్స్ వైకి 10 రూపీస్ని, ఏ బీకి 1000 రూపీస్ని, పి క్యూకి 1 lakhని పంపారనుకుందాం, అంటే స్టర్నింగ్ పర్పస్ 1 lakh. ఇప్పుడు వాల్యూ ఎంత? 1,00,000 at 10 రూపీ. సో ఇది వాల్యూ, ఎంత అమౌంట్ పంపారు అనేది. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అనేది వాల్యూమ్ పరంగా గ్రోత్ 52% అయితే వాల్యూ పరంగా గ్రోత్ 40%. సో ఆన్ ద డే H1 2023లో వాల్యూ 83 trillions అయితే నా H1 2024లో 116.63, గ్రోత్ ఆఫ్ 40%. నెక్స్ట్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్, ఏ యూపీఐ ప్లేయర్స్ టాప్లో ఉన్నారు అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. వీళ్ళు ముగ్గురే టాప్ 3 యూపీఐ ట్రాన్సాక్షన్స్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎక్కువ మంది యూపీఐ పేమెంట్స్ని చేస్తున్నారు. బట్ ఇఫ్ యూ కంపేర్ హియర్ H1 2023లో if you look at here, collectively accounting for this much 94.83% of all transactions by volume against 95.68 a year prior. వాల్యూమ్ పరంగా కూడా దెర్ ఇస్ ఎ లిటిల్ బిట్ ఎ డిక్లైన్. అంటే H1 2023లో 95%, అంటే ప్రతి 100 వాల్యూమ్స్లో 95 వాల్యూమ్స్ ఈ 3 అయితే, అండ్ దిస్ ఇయర్ దట్ ఈస్ 94.8కి తగ్గింది వాల్యూమ్ పరంగా. వాల్యూ పరంగా చూసినా కూడా ఆన్ దట్ డే 93 రూపీస్ ఈ 3 ద్వారానే సెండ్ చేస్తుంటే ఇది 92కి తగ్గింది. ఓకే, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ దిస్ థింగ్. బట్ ద పాయింట్ యూ షుడ్ రిమెంబర్ హియర్,
యూపీఐ ట్రాన్సాక్షన్స్లో టాప్ 3 ప్లేయర్స్ ఎవరు అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. నెక్స్ట్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్, టికెట్ సైజ్ గురించి మాట్లాడాలి. యావరేజ్ టికెట్ సైజ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఆల్సో. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, మన ఇండియాలో క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేసిన బ్యాంక్స్లో టాప్ 5 ఏంటి అంటే క్రెడిట్ కార్డ్స్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా. ఒక్కటి మాత్రమే పిఎస్బి ఉంది క్రెడిట్ కార్డ్స్లో. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా. ఆల్ బ్యాంక్స్ ముంబై హెడ్ క్వార్టర్. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, ముంబై హెడ్ క్వార్టర్స్ క్రెడిట్ కార్డ్స్లో టాప్ 5. వెరస్ డెబిట్ కార్డ్స్లో టాప్ 5 ఏంటి అంటే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్. డెబిట్ కార్డ్స్లో మొత్తం ఒకటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఉంది, అది హెచ్డిఎఫ్సి బ్యాంక్. రిమైనింగ్ అన్ని కూడా పిఎస్బి, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ పాయింట్ ఆఫ్ సేల్స్, దట్స్ వాట్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ఫిజికల్ టచ్ పాయింట్స్ ట్రాన్సాక్షన్స్లో ద టాప్ 5 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అట్ ఫిజికల్ టచ్ పాయింట్స్. అంటే పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా స్వైప్ చేసి పే చేస్తూ ఉంటాం కదా ఫిజికల్ టచ్ పాయింట్స్. అక్కడ ట్రాన్సాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్స్లో, యూటీస్లో టాప్ 5 స్టేట్స్ ఏంటి అంటే మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ. ఓకే, అండ్ ఆల్రెడీ చెప్పింది వరల్డ్ లైన్ ప్యారిస్ బేస్డ్ కంపెనీ 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ దట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఫైనల్ థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ ఏటీఎస్. వాట్ ఈజ్ యావరేజ్ టికెట్ సైజ్? యావరేజ్ టికెట్ సైజ్ ఇప్పుడు ఇందాక ఏ ఎక్స్కి, బి వైకి, సి జెడ్కి మనీ పంపారనుకుందాం. ఓకే రైట్. ఏ ఎక్స్కి 1000 రూపీస్ని, బి వైకి 500 రూపీస్ని, సి జెడ్కి 1500 రూపీస్ని పంపారనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఇక్కడ హౌ మెనీ వాల్యూమ్స్? 3 వాల్యూమ్స్ కదా. వాట్ ఈజ్ యావరేజ్ టికెట్ సైజు? 3 ట్రాన్సాక్షన్స్లో సెండ్ చేసిన మొత్తం మనీ సమ్, దట్ ఈస్ 2000. 3000 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 3. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో యావరేజ్ టికెట్ సైజు 1000 అలా. సో దట్ ఈజ్ యాక్చువల్లీ యావరేజ్ టికెట్ సైజు. అంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్లో యావరేజ్గా ఎంత పంపారని చెప్పడానికి. దాంట్లో కూడా డిక్లైన్ యూ కెన్ సీ హియర్. ద రిపోర్ట్ మెన్షన్ దట్ ద యావరేజ్ టికెట్ సైజ్ ఆఫ్ ఆల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ డిక్రీజ్డ్ బై దిస్ మచ్. లాస్ట్ ఇయర్ H1 2023లో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ యావరేజ్గా 1603 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు అది 1478కి తగ్గింది. ఓవరాల్గా పర్సన్ టు పర్సన్ అంటే మీరు మీ ఫ్రెండ్కి పంపే ట్రాన్సాక్షన్స్, పర్సన్ టు మర్చెంట్ అంటే మనం మర్చెంట్కి పే చేసే ట్రాన్సాక్షన్స్లో కూడా వేరియేషన్స్ చూడొచ్చు. ఇవేమి ఇంపార్టెంట్ కాదు, బట్ ఏటీఎస్ అంటే అర్థమవడం కోసం ఇది ఎగ్జాంపుల్ చెప్పాను. సో దిస్ క్వశ్చన్లో ఒకసారి క్వశ్చన్ చూస్తే, అకార్డింగ్ టు ద రీసెంట్ వరల్డ్ లైన్ రిపోర్ట్, ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్ ఫర్ H1 2024, the total number of which transactions, UPI transactions, increased to 78.97 billion in the first half of 2024. And yes, that is through which kind of platform ante UPI Unified Payments Interface. That's the 25th question. Okay, right. So let me give a revision one more time. వరల్డ్ లైన్ రిలీజ్ చేసిన రిపోర్ట్, ఇండియాస్ డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్. ఇది H1 2024ని H1 2023ని కంపేర్ చేసి రిలీజ్ చేసిన రిపోర్ట్. వాల్యూమ్ పరంగా గ్రోత్ 52%, వాల్యూ పరంగా గ్రోత్ 40%. వాల్యూ పరంగా గ్రోత్ 40%, వాల్యూమ్ పరంగా గ్రోత్ 52%. నెక్స్ట్ టాప్ యూపీఐ ప్లేయర్స్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. క్రెడిట్ కార్డ్స్ని ఎక్కువ ఇష్యూ చేసినటువంటి బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా. డెబిట్ కార్డ్స్ని ఎక్కువ ఇష్యూ చేసినటువంటి బ్యాంక్స్ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఒకటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు డెబిట్ కార్డ్స్లో, ఒకటే పిఎస్పి క్రెడిట్ కార్డ్స్లో. అది ఎస్బీఐ అక్కడ, హెచ్డిఎఫ్సి ఇక్కడ. నెక్స్ట్ ఫిజికల్ టచ్ పాయింట్స్ దగ్గర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లో టాప్ ప్లేస్లో వెస్ట్ మహారాష్ట్ర, కేరళ సౌత్, తమిళనాడు సౌత్, కర్ణాటక సౌత్ అండ్ ఢిల్లీ నార్త్. ఒకటేమో వెస్ట్, రెండేమో ఇన్ఫ్యాక్ట్ 3 సౌత్, 1 నార్త్. వెస్ట్ మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు, కర్ణాటక ఆర్డర్ వైజ్. ఓకే, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ. ఇవి ఫిజికల్ టచ్ పాయింట్స్ దగ్గర పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ ద్వారా పేమెంట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అండ్
యావరేజ్ టికెట్ సైజ్ అంటే ఏంటో కూడా ఐ హోప్ యూ గట్ ఏ క్లారిటీ. దట్స్ పార్ట్ 2. అండ్ ఫర్దర్గా ఇంకొక 15 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఐ విల్ కంటిన్యూ దోస్ థింగ్స్ ఇన్ పార్ట్ 3. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఎవ్రీబడి. రైట్.